హలో ఎవ్రీవన్, నేను ఇంటర్ స్టూడెంట్ని. క్లాస్ 11లో 93% స్కోర్ చేశాను. కానీ నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు మంచి స్టూడెంట్ని కాదు. 10థ్లో నాకు 85% వచ్చాయి. కానీ 11థ్లోకి వచ్చాక నేను చాలా టైం వేస్ట్ చేశాను. క్లాసెస్లో అటెన్షన్ ఇవ్వలేదు, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండేదాన్ని, ఫోన్లో అవర్స్ వేస్ట్ చేసేదాన్ని. మరి ఎప్పుడు తర్వాత చదివేస్తా అనుకునేదాన్ని, కానీ ఆ తర్వాత ఎప్పుడు రాలేదు. 11థ్ సిలబస్ నాకు కొన్ని ఇంపార్టెంట్ లైఫ్ లెసన్స్ నేర్పించింది. మరి ఆ లైఫ్ లెసన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది నా సబ్స్క్రైబర్ జ్యోతిక రిక్వెస్ట్ చేసినందువల్ల. ఇంకా స్టార్ట్ చేస్తాం. నేను చెప్పబోయే విషయాలు చాలామందికి ఆల్రెడీ తెలిసిన విషయాలే అనిపించవచ్చు, కానీ చాలామంది వీటిని ఇగ్నోర్ చేస్తారు, తర్వాత రిగ్రెట్ అవుతారు. కాబట్టి ఈ వీడియోని మొత్తం జాగ్రత్తగా వినండి. మీ 11థ్ లైఫ్ని రిగ్రెట్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు మార్చుకోండి. మరి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. లెసన్ 1, బ్యాక్లాగ్స్ క్రియేట్ చేయకండి. ఇది స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్లో ఒకటి. 10థ్లో బ్యాక్లాగ్స్ ఉంటే ఈజీగా కవర్ చేయొచ్చు, కానీ 11థ్లో సిలబస్ చాలా పెద్దది. ఒక్కసారి బ్యాక్లాగ్ స్టార్ట్ అయితే స్ట్రెస్ పడుతుంది. వేరే వాళ్ళు రివిజన్ చేసే టైంలో మీరు ఇంకా సిలబస్ని నేర్చుకోవడంలోనే ఉండిపోతారు. లెసన్ 2, మీ అడిక్షన్స్ని కంట్రోల్ చేయండి. మీరు జేఈ ప్రిపేర్ అవుతుంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు యూట్యూబ్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ స్క్రోల్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్కి ఫేక్ డోపమైన్ రిలాక్సేషన్ సెన్సేషన్ వస్తుంది. అలా అవర్స్ ఎలా పోతాయో కూడా తెలియదు. నేను రీల్స్ని అస్సలు చూడకండి అని చెప్పట్లేదు, కానీ లిమిట్లో పెట్టుకోండి. డైలీ 1 నుంచి 1.5 అవర్స్ వరకు పెట్టుకోండి. మీరు రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తారు కదా, ఆ టైంలో చాలామంది వాళ్ళ గోల్స్ని అచీవ్ అవుతూ హ్యాపీగా మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. లెసన్ 3, ఓవర్లోడ్ అవ్వకండి. ఒక సబ్జెక్ట్కి మ్యాక్సిమం ఒక టీచర్ లేదా 2 టీచర్స్ని ఫాలో అవ్వండి. చాలా మెటీరియల్స్ గైడ్స్ కొనడం వల్ల నాలెడ్జ్ రాదు. ఒక సీక్రెట్ చెప్పనా, మెటీరియల్స్ నాలెడ్జ్ ఇవ్వవు, మీ అండర్స్టాండింగ్ మీకు నాలెడ్జ్ ఇస్తుంది. నాకు నా హ్యాండ్ రైటన్ నోట్స్ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. నాకు నా నోట్స్ని సింపుల్గా, షార్ట్గా, ఈజీగా రివైజ్ చేసుకునేటట్టు రాసుకుంటాను. ఎగ్జామ్ టైంలో అవే నా బిగ్గెస్ట్ సపోర్ట్. బోర్డ్స్కి అయితే మంచి నోట్స్ సరిపోతాయి, జేఈకి మాత్రం పీవైక్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను, కావాలంటే కింద కామెంట్ చేసేయండి. లెసన్ 4, ప్రతి మినిట్ని వాల్యూ చేయండి. మీకు 11థ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని అనిపించచ్చు, కానీ టైం ఎవరి కోసం ఆగదు. బయట లక్షల మంది స్టూడెంట్స్ కాంపిటీషన్లో ఉన్నారు. వాళ్ళు ఎంత టాలెంటెడో మనకు తెలియదు. కాబట్టి మన టైంని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. జనరేషన్ ముందులా లేదు. ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో కాంపిటీషన్ అనేది కన్ఫామ్ ఉంటుంది. చాలామంది చాలా టాలెంట్స్తో ఎదుగుతున్నారు. కేవలం 2 సంవత్సరాల్లో మీ లైఫ్ని మార్చుకోవచ్చు. ఈ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ మీకు చాలా క్రూషియల్. డిసిప్లిన్ బిల్డ్ చేయొచ్చు, కన్సిస్టెంటీ బిల్డ్ చేయొచ్చు, ఫోకస్ బిల్డ్ చేయొచ్చు, స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ చేయొచ్చు. ఇవన్నీ లేకుండా సక్సెస్ చాలా కష్టం. లెసన్ 5, రిలేషన్షిప్ వల్ల డిస్ట్రాక్ట్ అవ్వకండి. ఈ జనరేషన్లో చాలామంది లోన్లీగా ఫీల్ అవుతారు. అందుకే ఎవరో ఒకరు ఉంటే హ్యాపీగా ఉంటాం అనుకుంటారు, కానీ అది నిజం కాదు. లవ్ తప్పు కాదు, ఫ్రెండ్షిప్ కూడా తప్పు కాదు, కానీ మీ దగ్గర ఇప్పుడు జేఈ, నీట్ లేదా వేరే పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి. వాటిని సాధించడానికి ఫోకస్ చేయండి. లవ్కి, రిలేషన్షిప్స్కి ఫ్యూచర్లో చాలా టైం ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు బిల్డ్ చేసుకునే టైం. ఎమోషనల్లీ అటాచ్ అయ్యాక చాలా భాగం చాటింగ్, థింకింగ్, వరియింగ్కి పోతుంది. ఫైనలీ నేను ఒకే మాట చెప్తాను, ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకండి. నెవర్ గివ్ అప్. మనిషి అనుకుంటే చేయలేని పని అంటూ ఉండదు, కానీ చేసేదానికి కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. కష్టపడండి, మీ క్యాపబిలిటీని ప్రపంచానికి చూపించండి. మీకు ఈ మాట ఎవరు చెప్పిండరు, కానీ మీరు చాలా గ్రేట్. మీరు నా వీడియో క్లిక్ చేసి ఇప్పుడు చూస్తున్నారంటే మీరు 1%లో ఉన్నారు, టాప్ 1%లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.